చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గాలి నాకు వ్యతిరేకంగా ఈ ఇసుక పట్టణంలో వేస్తుంది. వచ్చేసింది, పడుకుంది. స్లోగా వెళ్ళిపోదాం. ఏంటి లేరు? ఎస్ సార్, ఆర్డర్ ప్లీజ్. ఒక బాయ, ఓకే. ఒక చికెన్ మెజెస్టిక్, ఒక చికెన్ పెప్పర్, చికెన్ జింజర్, ఓకే సార్. చికెన్ చిల్లీ, ఓకే చికెన్ లాలీపాప్, 4 తందూరి, ఒక తలకాయ కూర, ఓకే. ఒక మటన్ బిర్యానీ, ఒక పతర్కా గోషు, ఒక చికెన్ అదేదో ఉంటుంది లవ్, సార్ 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 లసాంగ్నా. అదే అదొకటి, అంతే తెచ్చే. సార్ ఇవన్నీ కొంచెం టైం పడుతుంది, పార్సల్ తీసుకురానికి కదా. పార్సల్ కాదు, ఇక్కడ తింటా నేను. ఫుల్ ఆకలి మీద ఉన్నా అసలే, త్వరగా తెచ్చి. ఓకే సార్, త్వరగా. నేను స్టార్ట్ చేస్తున్నాను అయితే. ఇది తిందాం. దీంట్లో చికెన్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి, ఇది తిందాం. క్యాప్సికమ్ నా దాంట్లో తక్కువ ఉన్నాయి. ఎలాగో సుశాంత్ వేవి తిండు. I don't think he likes chicken also on pizza much. ఏంటో ఒక పీస్కే ఫుల్ అయిపోయింది. బేబీ నాది అయిపోయింది, నువ్వు తిను. బేబీ ఒక పీస్ వదిలేయాలా? యు వాంట్ ఈట్ వన్ మోర్? ఆహా, నాకు ఫుల్ అయిపోయింది. ఆర్డర్ చేసింది చికెన్ పిజ్జా. చికెన్ లేదు, వెజిటేబుల్స్ లేవు, ఆఖరికి చీజ్ కూడా లేదు ఇక్కడ. ఏంటి? ఏం లేదు బేబీ, ఏం లేదు. నాకు పిజ్జా తినాలని లేదు, ఇంకేదైనా ఆర్డర్ చేసుకుంటా నేను. ఓకే. జీవితంలో ఇంటికి పిజ్జా ఎప్పుడైనా ఆర్డర్ చేసి చెప్పండి. అరే మీ ఓడేంట్రా అంత అన్నానికి ఎంత పచ్చడి వేసుకున్నాడు? పైసా ఎక్కువ తిండా? అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? ఇప్పుడే స్టార్ట్ చేశాడు, చూడు ఎన్ని కలుపుతాడు. ఓహో, ఇది కలుపుకోవటం అంటే. ఇంకా కలుపుకొని తింటే ఉంటది రుచి, మామూలుగా ఉండదు. భయ్యా అన్నీ ఒకేసారి కలుపుకుని తినే బదులు ఒక్కొక్క కూర వేసుకుని తినొచ్చు కదా భయ్యా. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని తిన్నా లోపలికి వెళ్ళి అన్ని మిక్స్ అవుతాయి కదా, లోపల నుంచి పెట్టమని నేనే మొత్తం మిక్స్ చేసి తింటున్నా అనమాట. నువ్వు కొంటా? సారీ భయ్యా, యూ క్యారీ ఆన్, మీరు తినండి. సరిపోయిందా? మీ ఓడేంట్రా అంత అరాచకంగా తింటున్నాడు? అందుకునే కదా నేను తలంచుకుని కళ్ళు మూసి తినేస్తున్నాను. అమ్మో నా వల్ల కాదురా, నేను పక్కెళ్ళి తింటాను. బ్రో కొంచెం వాటర్ దే. ఫుడ్ ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఇన్నున్నాయి. లేదు, తినడానికి. ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తున్నారా?
ఇది డేట్, గెట్ టుగెదర్ కాదు. ఫ్రెండ్స్ ఎందుకు వస్తారు? బుద్ధున్నాడు ఎవడా నీటి తింటాడా? ఓకే, నేను వైట్ రైస్ తింటా అంతే. ఇదంతా నీ ఒక్కదానికే కాదు, మనందరికీ. ఓకే, గుర్తుపెట్టుకో. అంతా సెట్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. నువ్వు మంత్ అవుతావా? నో. మరి ఎందుకు అంత ఎక్సైటెడ్గా ఉన్నావు? ఊరికే. గోల్డీ, నీకు విషయం తెలుసా? మా గ్యాంగ్లో అందరు గర్ల్ ఫ్రెండ్స్ కంటే నువ్వే చాలా బెస్ట్, తెలుసా? అవునా? ఎందుకు? ఎందుకంటే నీకు షాపింగ్ అంటే నచ్చదంట కదా. నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, దానికి షాపింగ్ పిచ్చి. నెలకు 2 సార్లు షాపింగ్ తీసుకెళ్ళాలి. నా శాలరీస్తో పాటు ఇన్సెంటివ్స్ కూడా అదే ఖర్చు పెట్టేస్తుంది. ఈ 2 అలవాట్లు లేని నువ్వు బెస్ట్ కాకపోతే ఇంకేమవుతావు చెప్పు? రే, స్టఫ్ ఏదిరా? ఇదిగో. ఇది కాదురా, స్టఫ్ ఏది? తినేసినట్టుందిరా, ఇది ఒకటే మిగిలింది. బాబు, బిడ్డ తిని ఎన్ని రోజులైందో. తిని రోజులైంది. 2 hours బ్యాక్. ఏంటి 2 hours? ఏదో 2 వారాలు అన్నట్టు చెప్తుంది. అయ్యో సారీ, మొత్తం నేనే తినేసా. పర్లేదు. నేను మళ్ళీ ఆర్డర్ పెడతాంగా. అరే నీకేం కావాలి చెప్పరా? నాకు బిర్యానీ చాలేరా. జోన్స్, నీకు? నాకేం నాకు ఒక బిర్యానీ, చికెన్ ఫ్రై చాలు. నాకు ఒక బిర్యానీ. బయట పద, నడు. జోన్స్. ఏ జోన్స్, గోల్డీ, జోన్స్. రేయ్, బాగుంది. అమ్మయ్యా, ఈయన వచ్చినట్టున్నాడు. గో బిర్యానీ తొందర్రా. ఏంటి ప్లేట్స్ తీసుకునిరా, స్టార్ట్ చేద్దాం. వేడివేడిగా ఉంది. పా, స్మెల్ అదిరిపోతుంది. ఏంటి నువ్వు కూడా పెట్టుకో. లేదండి, మీరు రావడం లేట్ అయిందని చెప్పేసి నేను పప్పన్నం తినేసా. తినేసావా? సరే ఏముందిలే, నైట్ వెయిట్ చేసుకుని తిన్నా బానే ఉంటుంది. సరే అండి. స్మెల్ అదిరిపోతుంది అసలు. అంత బాగుందా స్మెల్? ఎక్కడి నుంచి అనుకున్నావు తెచ్చింది? ఎక్కడి నుంచి? మన ఫేవరెట్ ప్యారడైజ్ నుంచి. ప్యారడైజ్ బిర్యానీయా?
ఇందాకే తిన్నానన్నావు. అంటే బిర్యానీ కదండి, ఫ్రెష్గా తింటేనే బాగుంటుంది. లేట్ అయ్యే కొద్దీ టేస్ట్ పోతుందండి. అంటే కొంచెం ముక్కలు ఎక్కువ వచ్చుంటే ఇంకా బాగుండేదండి. వాటర్ ఎక్కడుంది? ఇది కూడా ఎందుకు వేస్ట్ చేయడం? వాటర్ సూపర్ ఉంది.